దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని ప్రభులు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను వెళుతున్నా, తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, తీసుకెళ్ళి నేను ఎక్కడుంటానో అక్కడ మీరు కూడా ఉండేటట్లు చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఈ చివరి దినాల్లో చాలా మంది బోధకులు చెప్పే మాట ప్రభు తిరిగి వస్తాడని. ఆయన వచ్చినప్పుడు నిజంగానే ఆయన చిత్తానుసారంగా జీవించేటటువంటి బిడ్డల్ని ఆయన తీసుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్తాడని వాక్యం సెలవిస్తారు. ఆయనతో పాటు ఉండాలని చాలా మందికి ఆశ, అందరికీ ఆశ ప్రభుతో పాటు ఉండాలని. అయితే ప్రభుతో పాటు నేను జీవించాలి, ఉండాలి అనుకుంటే ప్రభువుకు ఆ ఆశ ఉంటే సరిపోదు. ప్రభువుకి తగినట్టుగా మనం జీవిస్తే చాలా మంచిది. నా మనవి, మనకు ప్రభు ఇచ్చిన కాలం చాలా పెద్దది. మీ వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు అంటారు, 30, 40. మీరు ప్రభుని నమ్ముకొని ఎంతకాలం అయిందంటే చెప్తారు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలని. ఆ రీతిగా సంవత్సరాలు గడిచిన ప్రభు మనల్ని తీసుకువెళ్ళటానికి కావలసిన ఆయన కోరుకున్నటువంటి కార్యాలు నా జీవితంలో, నీ జీవితంలో కనిపించలేదు. అందుకే ప్రభు అవకాశం ఇచ్చి మనల్ని ఆయన ఇంకొకసారి హెచ్చరిద్దాము, ఇంకోసారి బుద్ధి చెప్దాము, ఇంకొకసారి గద్దిస్తాము అని ప్రభు ప్రతిసారి ఆయన సన్నిధానం లేకొచ్చినప్పుడు అంతా కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధానం లేకొచ్చినప్పుడు మనం ఒక ప్రసంగం వింటున్నాను అంటే దానివల్ల ప్రయోజనమే లేదు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడే, ఆయన సన్నిధానంలోకి వచ్చిన తరువాత నీకు ఒక ప్రయోజనం ఉంటుంది, నీకు ఒక ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలు, ప్రభు సన్నిధానంలోకి నేను వచ్చాను, ఆయన నాతో మాట్లాడాలి అనే ఆ మంచి ఆలోచన, మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. దయచేసి వినాలి. ఎవరైనా మనకంటే ఒక శ్రేష్టమైన వ్యక్తి మన మధ్యకు వచ్చినప్పుడు మనము వాళ్ళని ఎదురు చూస్తాం, వీళ్ళు ఏం చెప్తారో అని. ప్రపంచంలో అందరికంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు మన యేసయ్య. ఆయన సన్నిధానంలోకి వచ్చిన మనమందరం ఆయన నాతో ఏం మాట్లాడుతారు అని ఎదురు చూసి మనతో మాట్లాడిన మాట ప్రకారంగా మన జీవితాలు మార్చుకుంటే నిజంగా మనం ఎంతో ధన్యులు. ఒక రోజున మనం ఆయనతో పాటు ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి, ఆయనతో పాటు ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. ఆయనను గూర్చి బైబిలు చాలా విషయాలు చెప్తాది. అయితే బైబిల్లో చెప్పబడిన విషయాలలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని చెప్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. మీ నోటితో చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నేను కూడా ఈ లోకంలో ఉన్నాను, నేను కూడా ప్రభు నన్ను ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా? నేను కూడా ఈ లోకంలో ఉన్నాను, ఆయన ప్రేమించే లోకంలో నేను ఉన్నాను. ఆయన నన్ను ప్రేమించినంతగా నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా? మన ప్రేమ భాగాలుగా విడిపోతాది. మన ప్రేమ రకరకాలుగా విడిపోతాది. మన ప్రేమ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద,
ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, వ్యవసాయం మీద అట్లా చీలిపోయి దేవుడనే స్థలానికి వచ్చేటప్పటికి ఏదో కొంచెం దేవుణ్ణి ప్రేమిస్తాం కొంచెం. దయచేసి గమనించాలి, దేవుడు అట్లక ఎంతో ప్రేమిస్తున్నాను నిన్ను అని ప్రభు చెప్తాడు. ఎంతో ప్రేమించే ఆ గొప్ప దేవుణ్ణి మనము ఇంత ప్రేమిస్తే ఎట్లా కుదురుతుంది? ఆయనకు మనకు పొసగదు. ఎంతో ప్రేమించే ఆయన్ను కూడా మనం ఎంతో ప్రేమిస్తేనే మనకు జరగవలసిన కార్యాలు లేక ఆయన మన కోసం చేయవలసిన కార్యాలు తప్పనిసరిగా చేస్తాడు. మీరు కుటుంబంలో చూడండి, భర్త ఎంతో ప్రేమిస్తాడు. భార్య ఆయన ప్రేమను తిరస్కరిస్తే భర్త నుండి ఆమె దూరం అయిపోతుంది. భార్య ఎంతో ప్రేమిస్తుంది, భర్త ఆమెను ప్రేమించకపోతే భార్య నుండి ఆ భర్త దూరం అయిపోతాడు. వాళ్ళిద్దరి మధ్యన ఎడబాటు వస్తుంది, సమాధానం ఉండదు, వాళ్ళ మధ్యన సంతోషం ఉండదు. తరచు గొడవలు, తరచు మనస్పర్ధలు, తరచు ఒకరి లోపాలు ఒకరు చెప్పుకోవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రభువు కూడా అంతే. ఆయన ఎంతో మనల్ని ప్రేమించేటప్పుడు మన ప్రేమ కూడా ఆయన పట్ల ఎంతో ఉండాలి. మరి ఇవన్నీ అంటే అవన్నీ రెండవ సమాచారం. మన ప్రేమ పూర్తిగా ప్రభువు మీద నిలిపి భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, అవి రెండవ సమాచారం. దేవుడు లేకుండా అవేవి మనకు ఉపయోగపడేటివి కావు. దేవుడే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆ మాటను చాలా మంది అర్థం చేసుకోలేదు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు. ఆయన నా పిల్లలకు ఈత నేర్పించాలి. ఆ గ్రామంలో ఒక ఆనవాయితీ ఉండేది, వారికి ఓ పండగ జరిగేది. ఆ పండగకు ఆ ఊర్లో ఒక పెద్ద కాలువ ఉండేది. అక్కడ గ్రామస్తుల్లో పోటీ పెట్టేవారు. కాలువ ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఎవరు తొందరగా ఈదుకుంటూ వస్తారో వాళ్ళకి కొంత సొమ్ము వాళ్ళు ఇచ్చేటటువంటి వారు. ఏడాదికి 1 పర్యాయం ఆ పోటీ జరిగేది. ఈ తండ్రి తన 2 కుమారుల్ని గజ ఈతగాల్ని చేయాలి అని ప్రతిరోజు తీసుకెళ్లి ఆ కాలువలో వారిని దింపి ఆయన చివరికి వెళ్ళి ఈదమని వాళ్ళని ప్రోత్సహించేవాడు. రోజులు గడిచాయి, పిల్లలు బాగా ఈదుతున్నారు. పెద్దోడి కంటే చిన్నోడు, చిన్నోడి కంటే పెద్దోడు ఈదుతూ ఉన్నాడు. తండ్రి ఆ చివరన కూర్చొని కమాన్ రండి రండి అని గట్టిగా కేకలేసేవాడు. ఒకరోజు చాలా విచారకరమైన సమాచారం. తాను కాలువ గట్టు నుండి చూస్తే ఒకడే ఈదుకుంటూ వస్తున్నాడు. తనకు అర్థం కాలేదు. ఆ తండ్రి అరిచాడు, ఒరే పెద్దోడా, చిన్నోడేడి అని అరిచాడు. అప్పుడు వాడు వెనక్కి చూస్తే ఆ చిన్న కొడుకుని ఒక మొసలి పట్టుకుంది. ఆ తండ్రికి చెప్పాడు, నాయనా చిన్నోడిని మొసలి పట్టుకునింది అని వీడు భయపడి అటు గట్టుకు వచ్చేస్తూ ఉన్నాడు. ఆగరా, అక్కడే ఆగరానని. లేదు, తండ్రి ఆ కాలువలోకి దూకి వేగంగా ఈదుకుంటూ వెళ్ళి ఆ మొసలిని ఓ పెద్ద కర్రతో కొట్టి వాణ్ణి విడిపించాడు. అబ్బాయి శరీరం అంతా ఘాట్లు పడ్డాయి. అయితే ఈయన తండ్రి ఈదడము, దాన్ని కొట్టడము, వాన్ని విడిపించడం బాగా అలిసిపోయాడు. మొసలి అబ్బాయిని వదిలిపెట్టి ఇతన్ని పట్టుకుంది. ఈయన శక్తి అంతా పోయింది కాబట్టి మొసలి చేతిలో నుండి విడిపించుకోలేకపోయాడు. వాడు చిన్న అబ్బాయి ఈదుకుంటూ గట్టు చేరుకున్నాడు.
కొంతసేపటికి ఆ మొసలి ఆయన్ని చంపేశారు. దయచేసి గమనించాలి, ఎప్పుడూ అనుకోలేదు ప్రభుల వారు కూడా మనల్ని ఈ లోకంలో మనం ఈదుకుంటూ అవతలి గట్టుకి అనగా పరలోకానికి చేరుకోవాలని ప్రభు మనల్ని అవతలి గట్టు మీద ఉండి రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఎన్నో అనుభవాలు, ఈ లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, లేకపోతే అవమానాలు రావచ్చు, ఇట్లాంటివి ఎన్నో జరగచ్చు. అయితే ప్రభుల వారు వాటన్నింటి నుండి కూడా విడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. పిల్లలకు అదే ఆ తండ్రి నేర్పించాడు. వారు గజయితగాళ్ళు కావాలని, అద్దరికి చేరుకోవాలని. ఒక రోజున ఆ చిన్నవాణ్ణి కాపాడటానికి తండ్రి బలైపోయాడు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న మన అందరం ఆలోచించాల్సింది, ఈ అద్దరిని, ఈ లోకంలో ఈ చివరి నుండి ఆ లోకానికి మనం వెళ్ళటానికి ఆ కృపగల దేవుడు ఆ చివరిని ఎదురు చూస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆ చిన్న కొడుకుని ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆయన వాడిని తప్పించటానికి ప్రాణానికి తెగించి దానితో పోరాడినట్లుగా మనల్ని పాపం పట్టుకున్నప్పుడు ఆ పాపం నుండి ప్రభుల వారు విడిపించటానికి నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపంతో పోరాడి బాగా గాయపడ్డాడు ఆయన. ఆయన గాయపడి ఆఖరికి ఆయన మరణించాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన చనిపోయాడని. ఆయన చనిపోతూ మనల్ని అద్దరికి చేర్చాడు. ఆయన ఆ చిన్న కొడుకుని తండ్రి కాపాడినట్లు మనల్ని కాపాడాడు. ఏ రోజు నీ పాపంతో పోరాడి నువ్వు జయించలేదు, నా పాపంతో పోరాడి నేను జయించలేదు. పాపం చేశాడు యేసయ్య. ఆయన పోరాడాడు మన కోసం. కపాలమని అద్దమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో పోరాడి శత్రువైన సాతానుడితో పోరాడి ఆ సిలువ ధ్వజమును పట్టుకొని వాని తలను చితగొట్టి ఆ ప్రభుల వారు విజయాన్ని సాధించి చెప్పిన మాట, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్ల నీ విజయం ఎక్కడా అని. మరణమా నీ విజయం ఎక్కడా? పాపం చేసే ప్రతి వానికి పాపానికి పరిణామమైన మరణాన్ని ప్రభుల వారు పిలుస్తూ, మరణమా నీ విజయం ఎక్కడా? మరణానికి ప్రతిరూపమైన మరణపు ముళ్ళును చూసి, పాపమా నీ విజయం ఎక్కడా అని సవాల్ చేశాడు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్నటువంటి ప్రతి బిడ్డకు నా మనవి, ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మొట్టమొదటిదిగా మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని సులభంగా చెప్పుకుంటాం. లేదా ఆయన పోరాడాడు. ఎన్నో రకాల పాపాలు నాలో, ఎన్నో రకాల పాపాలు నీలో, చెప్పలేనన్ని పాపాలు. ఆ రీతిగా ప్రతి పాపంతో కూడా ప్రభు పోరాడాడు. అబద్ధం కానివ్వండి, కోపం కానివ్వండి, నీ నోట దూషణ మాటలు కానివ్వండి, లేక అసూయ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, అన్నింటితోనూ ప్రభుల వారు పోరాడాడు. వాటిని చంపి నిన్ను అద్దరికి తీసుకెళ్ళటానికి ఆయన ప్రాణమే పెట్టేశాడు. దేవుని త్యాగం చాలా గొప్పది. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి,
నేను అడిగే చిన్న ప్రశ్న, నీవు ఈ దరిలో ఉన్నావా, లేక ఆ దరికి ప్రభువు కూర్చొని పిలుస్తూ ఉన్నాడు, బాబు రండి, అమ్మా రండి, ఈ లోకాన్ని ఈదుకుంటూ రమ్మని. మధ్యలో ఎక్కడైనా ఆగిపోయావా? ఏ మొసలైనా నిన్ను పట్టి చంపటానికి ప్రయత్నం చేస్తుందా? దానర్థం ఏ పాపమైనా నిన్ను పట్టుకొని చంపటానికి ప్రయత్నం చేస్తుందా? తండ్రి నిన్ను విడిపించటానికి పరలోకం నుండి, ఆ దరి నుండి ఈ లోకంలోనికి ఆ తండ్రి ఈదుకుంటూ వచ్చినట్లు ఈ లోకంలోకి వచ్చి, ప్రభా నన్ను విడిపించు, నేను చనిపోతున్నాను, రకరకాల పాపాలు నన్ను ఈ మొసలిలాగా పట్టుకున్నాయి, నేను బ్రతకాలి అని పశ్చాత్తాపడి ప్రాధేయపడిన కారణాన మహోన్నతుడైన దేవుడు ఆ పట్టుకున్న పాపాలన్నింటినీ చంపి, ఆయన పోరాడి పోరాడి ఆ తండ్రి చనిపోయినట్టు నా యేసయ్య సిలువలో చనిపోయాడు. ఎవరి కోసమో తెలుసా? నా కోసమే, నీ కోసమే. దయచేసి గమనించాల్సింది, ఆయన నా పట్ల చూపెట్టిన ప్రేమ, నా కోసం చేసిన త్యాగం, వీటికి ఏ రీతిగా నేను రుణం చెల్లించుకోగలను? ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? ప్రతి బిడ్డ ఆలోచించవలసిన సమాచారం. నేను నిజంగానే ఏదో మాటలు చెప్పాలని కాదు, నా హృదయం నిండుకు దుఃఖం ఉంది. ఎందుకంటే ప్రభువు చూపెట్టిన ప్రేమని, ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోలేని బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారని, చాలా మంది ఉన్నారు. ఆ సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత నిజంగా ఈ రోజున తండ్రి నా పట్ల కనికరాన్ని చూపెట్టి, ఒక త్యాగపూరితమైన జీవితం మీకోసం నేను జీవించేటట్లు, ఈ లోకాన్ని ఈదుకుంటూ సాధ్యమైనంత తొందరగా అద్దరికి వచ్చేటట్లు సహాయం చేయండి. నన్ను పట్టి పీడిస్తున్న మొసలి లాంటి పాపాలు దయచేసి మీరు విడిపించారు. నేను తొందరగా అద్దరికి రావాలని ఆ కొడుకు కోసం తండ్రి ప్రాణం పెట్టాడు. నీకోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. నీకోసం మీ తల్లి, మీ తండ్రి, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు ఎవరు ప్రాణాన్ని పెట్టలేరు. చేత కాదు. దేవుని పిల్లలు గమనించాల్సింది, చాలా కాలం క్రిందట ఓ తల్లి తండ్రి మంచి భక్తి పరులు వాళ్ళు. ఆ భక్తి పరులైన తల్లిదండ్రులు దేవుని దగ్గర ఏడుస్తూ అడుక్కున్నారు, ప్రభువా మాకు కుమారుణ్ణి దయచేయండి. మాకు వివాహమై 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, దరిదాపు 10 సంవత్సరాల కాలం అయ్యాది. అప్పటి నుండి ప్రార్థిస్తూ ఉన్నాం, మేము విశ్వసించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మాకు కుమారుణ్ణి దయచేయండి అని ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు కనికరించాడు. వారికి ఒక చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు అవిటివాడు, కాళ్ళు లేవు ఆ బిడ్డకి. ఆ తల్లి తండ్రి చాలా ఏడ్చారు, ప్రభా అవిటితనం కలిగిన బిడ్డని ఇమ్మంటిమా, మేము ఒక చక్కటి కుమారుని ఇమ్మంటిమి అని ఏడ్చి ఏడ్చి వారు ప్రతిరోజు ఏడ్చి ప్రార్థన చేసేవారు. వారి ప్రార్థనలో ఒక అంశం ఏమిటంటే, తండ్రి బిడ్డ కాళ్ళు ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకుని నన్ను చంపేసి బిడ్డ కాళ్ళు ఇవ్వమని తల్లి బావురమంటూ ఏడ్చేది. తండ్రి కూడా బావురమంటూ ఏడ్చేవాడు. ఒకరోజు రాత్రి ఆ తల్లి దగ్గరికి వచ్చి ప్రభుల వారు కలలో అన్నాడు. ఆమె పేరు పెట్టి పిలిచి, అమ్మా నువ్వు చాలా ఏడుస్తూ ఉన్నావు నీ బిడ్డ గురించి,
వాని అవిటితనాన్ని చూసి ఆ బిడ్డ కాళ్ళు ఇస్తాను, నువ్వు చనిపోతానంటివి కదా, దయచేసి నాతో పాటు రా, వెళ్దామని. ఆ తల్లి భయపడిపోయాది. భయపడి లేచి కూర్చున్నా ఏదో పీడకలు అనుకొని ఒక గ్లాసు నీళ్ళు తాగి ఆ మీద స్మారకం లేక వచ్చినట్టు అనుకుంటూ ఉంది. లేదా అక్కడే నిలబడ్డాడు ప్రభు. కుమారి, ఈ బిడ్డకు కాళ్ళు ఇస్తాను, నువ్వు చనిపోతానంటివి కదా, నాతో పాటు రా అంటే ఆమె బావురమంటూ ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకొని, స్వామి, నేను చనిపోతే నా భర్తని ఎవరు చూస్తారు, వీడిని ఎవరు చూస్తారని ప్రభు చెప్పాడు. వాని కాళ్ళు ఇస్తాను కదా, వాడిని ఇంకా ఏమి ఇబ్బంది లేదు, నువ్వు రా అని. ఆమె ఏడుస్తూ అంటుంది, నేను వస్తే నా భర్తను చూసుకునేవారు లేరయ్యా, నన్ను క్షమించండి, వీడినే తీసుకొని పోండి అని చెప్పాడు. దయచేసి గమనించాలి, తల్లి ఎంత ప్రేమ కలిగిందైనా బిడ్డ కోసం ప్రాణం పెట్టలేదు. మాటలు చెప్పచ్చు, బిడ్డ కోసం ప్రాణం పెట్టలేరు. సరే, కొన్ని రోజులైన తరువాత ఆ భర్త దగ్గరికి ప్రభు వచ్చాడు. ప్రభు పిలిచాడు, బాబు, నేను మీ దేవుణ్ణి యేసయ్యని, నీ ప్రార్థన నేను విన్నానయ్యా, నీ కొడుకుకి కాళ్ళు ఇస్తాను, నువ్వు నాతో పాటు వచ్చేసేయి అని అన్నాడు. అంటే ఆయన కూడా అదే తంతు, ప్రభువా, నేను చనిపోతే నా భార్యని ఎవరు చూస్తారు, వీడు చనిపోతే రేపు మాపు నా భార్య గర్భం ధరించి ఇంకో కుమారుడిని కంటది, నన్ను వదిలిపెట్టండి, వీడినే తీసుకెళ్ళండి అని. ఇది మానవ ప్రేమ. మహిమగల దేవుడు ఆ రీతిగా చెప్పలేదు. ఆయన నీ కోసం ఏ విధమైనటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా నిన్ను ప్రేమించి నిన్ను నీకున్న అవిటితనాన్ని, అంటే దేవునిలో నాలో ఒక పాపం ఉందంటే నేను అవిటివాడిని, దేవునిలో నాలో ఒక తప్పు ఉందంటే నేను ఒక అవిటివాడిని, నా అవిటితనాన్ని చూసి ప్రభుల వారు చెప్తున్న మాట, ఈ అవిటితనం పోవటానికి నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితులు, బంధువులు ఎవరు ప్రాణం పెట్టలేరు. నేనే నీ కోసం ప్రాణం పెట్టి నీ అవిటితనాన్ని తీసేస్తాను. నా కొరకు బ్రతుకు, నా కొరకు జీవించు. మిగిలిన నీ జీవిత కాలం ఎంతో నీకు తెలియదు. ఓ సంవత్సరమా, 2 సంవత్సరాల, 2 గంటల తెలియదు. నీ అవిటితనాన్ని నేను తీసేస్తాను, నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాను. ఆ సామర్థ్యత నాకు ఒక్కడికే ఉంది, ప్రపంచంలో భూమి మీద ఏ ఒక్కరికి లేదు. వారిని వీరిని చూడద్దు, దయచేసి నా వైపు చూడు. నీ అవిటితనాన్ని తీసివేయగల సామర్థ్యత నాకు ఒక్కడికే ఉందని ప్రభులు వారు చెప్పి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవిటితనం నాలో ఉన్న పాపమే. ఈ రోజున ఆయన పాదాల చెంత, తండ్రి, నా అవిటితనాన్ని తీసివేయటానికే పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి మీరు అవిటివారైపోయారు. మీ వీపు దున్నిన చేనిలాగా మారిపోయాది. మీ శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మీ చేతుల్లో మేకులయ్యా, మీ పాదాల మీద కూడా మేకులు. తండ్రి, నీ ప్రక్కలో బల్లెపు పోటు, నీ శరీరంలో రక్తం అంతా కారిపోయి మీ శరీరం అంతా రక్తసిక్తంగా మారిపోయాది. మీకు స్వరూపమైనను సొగసైనను లేకుండా వికారంగా మారిపోయారు. మీ శరీరంలో కారినటువంటి ఆ రక్తమును బట్టి కరుడు కట్టిపోయి భయంకరంగా కనిపిస్తున్నారయ్యా.
అని అడిగితే ప్రభు అంటాడు, నా స్వరూపము నా సొగసు కాదు, నేను కార్చిన ప్రశస్తమైన రక్తముతో నీ పాపమనే అవిటితనం ద్వారా నువ్వు పోగొట్టుకున్న సొగసు, పోగొట్టుకున్న స్వరూపాన్ని నేను తిరిగి నీకు ఇస్తాను. నీవు అందంగా కనిపించాలి, పాపంతో కాదు, పరిశుద్ధంగా జీవించాలి, అందంగా కనిపించాలి. నేను వచ్చిందే అందుకు, నాలో ఉన్న స్వరూపము సొగసుని చూపెట్టడానికి కాదు. అవి పోగొట్టుకొని పాపం చేత అవిటిగా బ్రతుకుతున్నటువంటి నీకు మంచి స్వరూపం, మంచి సొగసు ఇవ్వటానికి వచ్చానని ప్రభులు వారు చెప్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయం ముందు ప్రభు పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, మన అవిటితనం చాలా గొప్పది.